అక్టోబర్ 31 నుండి నవంబర్ 1 వరకు జరగనున్న ఏపీఈసీ సమ్మిట్ నేపథ్యంలో సియోల్ వీధులు నిరసనలతో అల్లకల్లోలంగా మారాయి. నిరసనకారులు చైనా అవుట్, కమ్యూనిస్టులను పారదోలండి, కొరియా కేవలం కొరియన్లకే వంటి నినాదాలతో ర్యాలీలు నిర్వహించారు. ఈ నిరసనల కారణంగా చైనీస్ కమ్యూనిటీ ప్రధానంగా టార్గెట్ అయింది. దుకాణాలను, రెస్టారెంట్లను లక్ష్యంగా చేసుకుని నిరసనకారులు అవమానకరమైన నినాదాలు చేస్తున్నారు. కొందరైతే చైనీస్ పౌరులను ఆపి ఐడెంటిటీ కార్డులు డిమాండ్ చేశారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. దేశంలో పరిస్థితి చేయి దాటిపోతుందంటంతో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ తీవ్రంగా స్పందించారు. ఈ ప్రదర్శనలు దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని, ముఖ్యంగా చైనాతో సంబంధాలు మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో జాతీయ ప్రయోజనాలకు హాని కలిగిస్తున్నాయని ఆయన నిరసనకారులపై కఠిన చర్యలకు హెచ్చరిక జారీ చేశారు. ఈ నిరసనల వెనుక కారణాలు కాంప్లెక్స్ గా ఉన్నాయి. అక్రమ చైనీస్ చేపల వేట, అమెరికన్ మిసైల్స్ వ్యవస్థపై చైనా విధించిన ఆర్థిక ఆంక్షలు వంటి పాత ఉద్రిక్తతలు ఇప్పటికీ ఉన్నాయి. దీనికి తోడు రైట్ వింగ్ రాజకీయ వర్గాలు ఈ సమస్యలను రాజకీయం చేస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు యూనిసున్ యోల్ కమ్యూనిస్టు చొరబాటు పేరుతో చేసిన వ్యాఖ్యలు ఈ ఆందోళనకు పొలిటికల్ మైలేజ్ ఇచ్చాయి. నిరుద్యోగంతో ఉన్న యువత సైతం తమ ఆర్థిక సమస్యలకు చైనాయే కారణమని భావిస్తున్నారు. ఇక తాజా సర్వే ప్రకారం చైనాపై వ్యతిరేక భావం 71% పెరిగింది. ఇది ఎంత డేంజరస్ ట్రేడ్ అనేది స్పష్టం చేస్తుంది. ఏదేమైనా కీలక సమ్మిట్ కు ముందు, విదేశీ నాయకుల రాకకు ముందు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు, విదేశీ పౌరుల భద్రతను నిర్ధారించేందుకు అధ్యక్షుడు లీ పోలీసులకు స్ట్రిక్ట్ యాక్షన్ ఆదేశాలు జారీ చేశారు. టెన్షన్ అట్ సియోల్. కీలకమైన ఏపీఈసీ సదస్సుకు ముందు రాజధానిలో నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితులు దేశ ప్రతిష్టకు ఎంత మాత్రం మంచివి కావని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చైనాతో దెబ్బతిన్న సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ నిరసనలు అడ్డంకిగా మారాయి. ఈ సమ్మిట్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో చూడాలి.